ఈ శనివారం అస్సలు మిస్ అవ్వద్దు. ఉదయమే ఇంపార్టెంట్ ప్రసాదాలు ఏంటంటే, మళ్ళీ వచ్చే డౌట్ ఏంటంటే, ఒక్కసారి ఏంటంటే అత్తయ్యకి ఫోన్ చేస్తారు. ఇంత పెద్ద నష్టం జరిగే దగ్గర పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తమ్నెల్లో చూసారు కదండి, ఈ శనివారం అస్సలు మిస్ అవ్వద్దు అనేది. ఏం లేదండి, మనకి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అసలు ఎప్పుడు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకోవాలి, దానికి మంచి రోజు అంటూ ఉంటుందా, ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకా చాలా చాలా డౌట్స్. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే రోజు పొద్దున్నే కనీసం ఒక 4 కామెంట్స్ ఈ 7 శనివారాల వ్రతానికి సంబంధించి ఉంటాయండి. అందుకని చెప్పి ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఇంకా ఏ డౌట్స్ రాకుండా ఉంటాయి అనేది ఈ వీడియో అండి. రేపు శనివారం అంటే 1వ తారీఖు 1 నవంబర్ తారీఖున మీరు చక్కగా ఏకాదశి వచ్చిందండి. 7 శనివారాల వ్రతం ఎవరైనా చేసుకోదలుచుకుంటే కనుక ఈ 1వ తారీఖున చక్కగా చేసుకోవచ్చు. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు మనకి విశేషమేనండి. శివకేశవులు ఇద్దరికీ కూడా మనం కార్తీక మాసం చాలా విశేషంగా పూజ చేస్తాం కనుక, చక్కగా మీరు ఈ శనివారం 7 శనివారాల వ్రతం ఎవరైనా చేసుకోదలిస్తే కనుక తప్పకుండా మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా మనకి దానికంటూ స్పెషల్గా సమకూర్చుకోవాల్సిన వస్తువులు కానీ హంగామా కానీ ఏమీ ఉండదు కనుక, ఒకరోజు ముందని ఏమి టెన్షన్ పడకండి. నాకు ఇవాళ పొద్దున్న క్యాలెండర్ చూస్తే సడన్గా ఐడియా వచ్చిందనమాట. సరే చెప్దామని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. శనివారం మీరు ముందే ఉదయం లేచిన తర్వాత శుభ్రంగా ఇల్లది ఊడ్చేసుకుని, కార్తీక మాసం మామూలుగానే మనం తెల్లారగట్టు లేచి చక్క దీపాలు పెడతాం కదండి, ఇంకా దానిలో భాగంగానే ముందు తులసం దగ్గర దీపం అవి పెట్టేసుకున్న తర్వాత స్వామికి చేసుకోవాల్సిన ప్రసాదాలు ఉంటుంది. బుక్ ఒక్కటే తెచ్చిపెట్టుకోవాలి మీరు, అంతే. ఇంకా లేదు అంటే అసలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కథ కూడా ఉన్నట్టుందండి, ఒకసారి చూడండి. అంటే నేను అనుకుంటున్నా ఉందని, ఒకసారి చూడండి. పూజా విధానం అవన్నీ అయితే ఉంటాయి. మీరు పొద్దున్నే ఉదయమే ఆ దీపారాధన అది తులసం దగ్గర చేసుకున్న తర్వాత, ఇందులో ఉదయమే ఇంపార్టెంట్ ప్రసాదాలు ఏంటంటే, నా దగ్గర ఉన్న బుక్లో అయితే మాత్రం నల్ల ద్రాక్ష పళ్ళు కూడా నివేదనకు ఉంటుందండి, పెట్టాలి అనేది. ఇంకా సాయంత్రం లడ్డు, అలాగే మనకి తోచిన ఫ్రూట్స్ ఏవైనా కూడా, ఏది పెట్టినా ఏ ఫ్రూట్ పెట్టినా 7 ఉండేటట్టుగా పెట్టుకోవాలని నా దగ్గర ఉన్న బుక్లో ఉందండి. నేను అదే బుక్ని ఫాలో అవుతున్నాను. బుక్ చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. మీరు బుక్ ఏదైనా తీసుకోండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, పూజా విధానమే ఉంటుంది. కాకపోతే మీరు ఏదైతే మొదలు పెడతారో ఇంకా అదే ఫాలో అయిపోండి. ఇంకా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళ దాంట్లో తేడా ఉంది వీళ్ళ దాంట్లో తేడా ఉంది, ఏది వద్దు. అసలు పూజ స్టార్ట్ చేసుకోవాల్సిన విధానం చెప్పాను కదా. ఇంకా ఫస్ట్ అసలు డౌట్ వచ్చేది, పీఠం పెట్టుకోవాలా సపరేట్గా? మీకు అవసరం లేదండి. అంటే పూజ గది ఇరుగ్గా ఉంది అనుకుంటే కనుక పెట్టుకుని చక్క ప్రశాంతంగా చేసుకోండి. పటం పెట్టుకుంటాం, దీపాలు పెట్టుకుంటాం కనుక మనకి కాస్త విశాలంగా బాగుంటుంది. కంపల్సరీ ఏది లేదు. ఇంకా కలశం పెట్టుకోవాలా? కలశం పెట్టుకోవటం మీ ఇంట్లో ఆచారం ఉంటే కనుక ఇది మనం మామూలుగా చేసుకునే పూజ కాదు, ఒక వ్రతంలాగా చేస్తున్నాం కనుక కలశం పెట్టుకుంటే మంచిది. ఇది ఇంతకు ముందు కూడా అత్తయ్య కూడా చెప్పున్నారు, మళ్ళీ కూడా అడుగుతున్నారు కనుక వివరంగా చెప్తున్నాను. కలశం మీద మళ్ళీ బ్లౌజ్ పీస్ పెడతాం కదా, అది ఏం చేయాలి? ప్రతి వారం బ్లౌజ్ పీస్ మార్చాలా? ప్రతి వారం నేను ఇంతకుముందు మార్చేదాన్నండి. మార్చి పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం కదా, ఈ వారం పెట్టిన దాన్ని వచ్చే వారం స్వయం పాకంతో పాటు అట్లా ఇచ్చేసేదాన్ని అనమాట. అయితే నేను ఒక పంతులు గారిని కనుక్కుంటే, అవసరం లేదమ్మా, మీరు ఏదైతే పెడుతున్నారో అది చక్కగా అంటు ముట్టు లేకుండా శుభ్రంగా పూజ గదిలోనే చక్కగా శుభ్రంగా మడతపెట్టి పెట్టేసుకుంటే మళ్ళీ అదే వాడుకోవచ్చు అని చెప్పారు. సో మనం కుట్టించుకోవడానికి వీలుగా ఉండే చక్క పెట్టుకున్నాం అనుకోండి, 7 వారాలు మనం పూజ చేస్తాం కదా, పూజ చేసి కలశానికి పూజ చేస్తాం కనుక అదే బ్లౌజ్ మళ్ళీ మనం కుట్టించుకోవచ్చు. చక్కగా పూజలప్పుడు వేసుకునేటట్టు వీలుగా చూసి పెట్టుకోండి. ఇంకా కలశానికి పెట్టిన కొబ్బరికాయ ప్రతి వారం కొబ్బరికాయ పెట్టాలా? ఇది క్వశ్చన్. ప్రతి వారం కొబ్బరికాయ మార్చాలండి. మనం ఏ పూజకైనా కానీ కలశం పెట్టుకున్న ఆచారం ఉంటే కొబ్బరికాయ ఫ్రెష్గా పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కొబ్బరికాయని ఏం చేయాలి?
కొబ్బరికాయని మళ్ళీ మనం ఇంట్లో వాడుకోవచ్చు. అంటే ఇంట్లో మనం వంటల్లోకి అన్నిటిలోకి వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్లు అవి తినే వాళ్ళైతే కనుక ఆ రోజు నాన్ వెజ్ కూరల్లోకి ఆ పదార్థం వెళ్ళకోకుండా మనం వాడుకోవచ్చు. అంటే ఏదైనా ఇంత స్వీట్ చేసేసుకుంటే అయిపోతుందండి. కానీ మళ్ళీ మనం దాన్ని దేవుడికి ప్రసాదాలు వినియోగించే వాటిల్లో అయితే మాత్రం వేయకూడదు. అది ఎందుకంటే కలశానికి పెట్టేసాం కనుక మనం మళ్ళీ అది మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి మనం, అంతే. అది కలశంలో. ఇంకా కలశం పెట్టుకునేటప్పుడు కలశానికి ఏంటంటే కొంతమందికి ఏంటంటే బియ్యం పోసి పెట్టుకునే ఆచారం ఉంటుంది. మాకేంటంటే కలశంలో చక్కగా నీళ్ళు, దానిలోకి ఉంటే కనుక గంగాజలము, అలాగే కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ వేసి అప్పుడు చక్కగా కలశం అనేది పెట్టుకుంటాం. పీఠం పెట్టుకున్నప్పుడు కొంచెం ఒక 5 గుప్పుళ్ళు బియ్యం వేసేసుకుని చక్కగా పటం పెట్టుకుని, పటమో విగ్రహమో మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకుని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకోవటమే ఇక్కడ వరకు. దీని తర్వాత మళ్ళీ వచ్చే డౌట్ ఏంటంటే ప్రతి వారం దీపాలు, నాకు అసలు చూసారు ఎక్కడ రాసుకోకుండానే ఆ పాయింట్స్ అన్నీ వరుసగా, ఎందుకంటే కంటిన్యూస్గా ఏ డౌట్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రతి వారం 7 దీపాలు పెట్టాల్సిందేనా కంపల్సరీ అని అడుగుతున్నారు. పిండి దీపాలు చూడండి, ఏది కంపల్సరీ కాదండి. ఇది మనం చక్కగా స్వామికి చేసుకుని నిండుగా అసలు ఎంత చక్కగా ఉంటుందో. 7 వారాల వ్రతం అంటున్నాం, 7 శనివారాల వ్రతం, 7 కొండల వాడికి చేస్తున్నాం కదా, అట్లా 7 దీపాలు పెట్టుకుంటాం. మీకు ఓపిక లేదు, మీకు టైం ఉండదు, హడావుడిగా ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకుంటే పిండి దీపాలు 2 పెట్టుకోండి. దానిలో ఒకవైపు 3, ఒకవైపు 4 ఒత్తులు వేసుకుని పెట్టుకోవాలి. అది ఇంకా 7 దీపాలు పెట్టుకున్నారు అనుకోండి, అన్నిట్లో 2 ఒత్తులు వేసుకుని పెట్టేసుకోవటమే. నేను ఒక పెద్ద దీపం పెడతాను కనుక అందులో 7 ఒత్తులు వేసి పెట్టేసుకుంటానండి. మిగిలినట్లో 2 వేసి పెడతాను అనమాట పిండి దీపాల్లో. ఇంకా ఇది పిండి దీపాలు వెలిగించే ముందు ఒక డౌట్, మళ్ళీ పూజ అయిపోయినాక వాటిని ఏం చేయాలనేది ఒక డౌట్. పూజ అయిపోయినాక వాటిని మనం తొక్కని ప్లేస్లో ఎక్కడైనా వేసుకోవచ్చండి. మీరు మొక్కలు పెంచే వాళ్ళు అయితే కనుక మీరు కంపోస్ట్ చేసుకుంటే చక్కగా శుభ్రంగా అందులో వేసుకోవచ్చు, లేదంటారా పారే నీటిలో వేసుకోవచ్చు. ఇంకా ఇది మార్నింగ్ పూజ, మనం షోడశోపచార పూజ అండి. అభిషేకం కంపల్సరీ చేయాలా, ఇది కంపల్సరీ చేయాలా, అది కంపల్సరీ చేయాలా అంటే ఏది కంపల్సరీ కాదండి. ఇప్పుడు ఏంటంటారు చూసారా, మనం కోరికలు ఏమో అన్నీ ఉంటాయి, చేసే కాడికి వచ్చేసరికి ఏమో ఇది కంపల్సరీనా అది కంపల్సరీనా అని డౌట్ వస్తుంది. అది మీకు వాస్తవంగా మీరు చేయలేక అడుగుతున్నారా అంటే, ఇప్పుడు ఇది 7 దీపాలు పెట్టాలని అనుకున్నప్పుడు మీకు వాస్తవంగా జెన్యూన్గా 7 దీపాలు పెట్టే టైం ఉండక అనుకుంటే ఆ 2 దీపాలే పెట్టండి. పెట్టి స్వామి నేను నా హడావిడి నా ఇది లేదు, నేను 7 దీపాలు పిండి కొని పెట్టే స్తోమత నాకు లేదు, నేను ఇందులోనే పెడుతున్నాను స్వామి అనండి, అంతే. ఇంకా దాని మించిన ఇది లేదు. ఇత్తడి దీపంలో పెట్టాలి, వెండి దీపంలో పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఏం లేదు. ఇక్కడ మంచిగా ఉండాలి, పూజ చేసుకోవాలి, అంతే. ఇంకా మీ కోరిక తీరిందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను ఎప్పుడు ఏది సంకల్పంగా పెట్టుకుని, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, మళ్ళీ కూడా చెప్తున్నాను. నాకు ఇది ఈ 7 వారాల వ్రతం నాకు ఈ కోరిక కోసం, దీనికోసం అని చెప్పి నేను సంకల్పంలో ఎప్పుడు కూడా నేను ఈ కోరిక అని చెప్పి నేను ఎప్పుడు సంకల్పం చెప్పుకోలేదండి. నాకు చేయాలనిపిస్తుంది, చేస్తాను. ఇప్పుడే బుద్ధి పుడుతుంది ఈ వారం నుంచి చేసేద్దామని చెప్పి. ఒక్కోసారి నా అంతటి నేనే అనుకోకుండా అసలు మంచిదా లేదా అని కూడా చూడండి, ఈ వారం శనివారం చేయాలనుకుంటే మొదలు పెట్టేస్తా. ఒక్కసారి ఏంటంటే అత్తయ్యకి ఫోన్ చేస్తే ఇప్పుడు వద్దులే అమ్మాయి, అమావాస్య ముందు తర్వాత చేసుకో అంటారు, కమింగ్ వీక్ లేదంటే చూసి చెప్తారు. అట్లా మనకి ఎప్పుడు కూడా ఇక్కడ కరెక్ట్గా ఉండాలండి. మనం ఇక్కడ కరెక్ట్గా ఉంటే మనం చేసే పనికి దేనికైనా పెద్ద అయినా అండగా ఎప్పుడు నేనున్నాను, మీకు ముందుకెళ్ళండి అంటారు అనమాట. అది నేను నమ్ముతున్నానండి. ఇంకా దీంట్లో ఏదైనా తప్పులు తీసే వాళ్ళు ఉంటే అన్నిటికీ తప్పులు తీస్తారు. మనకగా కరెక్ట్గా ఉండాలి. మనం ఏ పని చేసినా పుణ్యం పాపం ఇవన్నీ పక్కన పెడితే మనం సాయంత్రానికి మన ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకునేటట్టు ఉండాలండి. మనం చేసిన పని కరెక్టా కాదా అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఒకళ్ళు క్వశ్చన్ చేసే లోపలే మన ఆత్మసాక్షికి ఇది మనం చేసిన పని ఏంటి అనేది తెలిసి ఉండాలి. అది నేను ఎప్పుడు నమ్ముతా. అలా చేసుకోండి, అంతే. సాయంత్రం పూజ గురించి అడుగుతున్నారండి. మళ్ళీ సాయంత్రం కూడా పిండి దీపాలు పెట్టాలా అని చెప్పి
నేనైతే సాయంత్రం పిండి దీపాలు ఎప్పుడు పెట్టలేదండి. సాయంత్రం పునః పూజ ఉంటుంది. అంటే మీకు టైం ఉంటే సాయంత్రం కూడా షోడశోపచార పూజ చేసుకోండి. లేదు అంటే ఆ దీపం నేను కొంచెం పెద్ద దీపం వెలిగిస్తాను కనుక నాకు వెలుగుతూనే ఉంటుంది ఆ దీపం. రేపు మార్నింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక్కోసారి వెలుగుతుంది. ఆ దీపంలోనే కొంచెం నూనె వడ్డించి రెండో వైపు కొండెక్కుతుందండి. చిన్న దీపాలు పెడతాం కదా, అవి కొండెక్కుతుంది. రెండో వైపు ఫ్రెష్గా దీపం పెట్టుకుంటాను. పెట్టుకుని నాకు తోచిన పాటలు, ఇక స్వరమా సుర్లోనో బేసుర్లోనో నాకు నచ్చినట్టుగా పాడుకుంటాను. నాకు నచ్చినట్టుగా కూర్చుని స్వామితోటి కాసేపు అట్లా టైం స్పెండ్ చేసుకుంటాను. అది నేను చేసుకునే పద్ధతి. పుస్తకంలో అయితే మాత్రం సాయంత్రం పూట పునః పూజ ఉంటుందండి. మీకు అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకోవచ్చు, లేదంటే గోవిందనామాలే చదువుకోవచ్చు. ఒక్కోసారి కొంతమంది ఏంటంటే మాకు సాయంత్రం పూట చేసుకోవచ్చా ఈ వ్రతం అని అడుగుతున్నారు. ఒకవేళ ఉదయం మీకు వృత్తిరీత్యా ఉదయం కుదరదు అనుకుంటే కనుక మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి అప్పుడు సాయంత్రం చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది కరెక్ట్ అని కాదు. మీకు ఒకవేళ దానికి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న గుడిలో పంతులు గారిని అడిగితే చెప్తారు. ఇంకా సాయంత్రం పూట పూజ అయితే ఇదేనండి. ఇంకా మీరు పీఠం ఎప్పుడు కదిలిస్తారో అని అడుగుతున్నారు. సాయంత్రం పూట పూజ అయినాక పీఠం కదిలిచ్చేసి ఉంచుతానండి. నేను ఆ రోజైతే ఏమీ పీఠం మీద తీయను. స్వయం పాకం ఫస్ట్ వారం మాత్రం నేనేంటంటే పూజ అయిన తర్వాత ఇస్తాం కదా, అప్పుడు అన్నీ ఫ్రెష్గా ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ వీక్ నుంచి ఈ కలసం మీద పెట్టిన అంటే పీఠం మీద పెట్టిన బియ్యం దాంతోపాటు ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇంకా అన్నీ స్వయం పాకం ఇస్తాం కదా, అవి ఈ వారం తర్వాత వారం అట్లా ఇస్తూ ఉంటాను అనమాట నాకు. ఎందుకంటే ఇది ఇందులో పీఠం మీద పెట్టినవి నేను అంటే మా ఇంట్లో అన్నిట్లో కలిపి అన్ని ఎందుకని చెప్పి నేను పంతులు గారికి ఇచ్చేస్తాను ఈ స్వయం పాకం కింద. దాంట్లోకి ఇంకొంచెం యాడ్ చేసే అది నేను చేసే పద్ధతి. వీడియో లెంతీ అయిపోతుందని అనుకోమాకండి. నాకు అన్ని పాయింట్స్ కవర్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నాను. సో నాకు తెలిసినంత మట్టుకి నేను ఫాలో అయ్యేవన్నీ చెప్పానని అనుకుంటున్నానండి. ప్రసాదాలు అన్నీ కంపల్సరీనా, ఈ పువ్వులు ఉండాలా, ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని కాదండి. బుక్లోనే ఉంటుంది ఏమని, మీకు శక్తిని మించి చేయొద్దు, శక్తి ఉండి చేయకుండా ఉండొద్దు అనేది బుక్లోనే ఉంటుంది. అంటే మనకు స్తోమత ఉండి ఇంతలోనే మేము చేస్తాము అనుకుంటే కాదు, నిండుగా చక్కగా చేసుకుంటే స్వామికి చేసేదే కదా, అదంతా బాగుంటుంది. ఒకవేళ మనకి అంత లేదు, మేము ఇన్ని రకాలుగా చేయలేమనుకుంటే ఇంత దీపంలోనే వెలిగించండి, ఇంతే నెయ్యి వేసి వెలిగించండి, ఇంతే నూనె వేసి వెలిగించండి, అంతే. మనకి స్తోమత ఎంత మేరకో అంత మేరకు చేసుకోవాలి. ఏ పూజలైనా ఏ వ్రతాలైనా ఏదైనా కూడా దేనిలో చేసాము, ఎలా చేసాము, ఏ బట్టలు కట్టుకున్నాము ఇది కాదండి. ఇంకా చాలామంది కొత్తగా బ్లాక్ కలర్ వేసుకోవాలా బట్టలు, ఎల్లో కలర్ వేసుకోవాలా బట్టలు అని అడుగుతున్నారు. నేనైతే దాని మీద ఎప్పుడు ధ్యాస పెట్టలేదండి. మోస్ట్లీ నాకు ఆ రోజు గుర్తుండి నాకు అసలు ఏ బట్టలు ఏంటి అనేది గుర్తు ఉండదు. పొద్దున్నే లేచానా నేను గబగబా పూజ చేసుకోవాలని దాని మీదే ఉంటుంది నా ధ్యాస అంతా. ఉంటే కనుక నేను ఎల్లో కలర్ వేసుకున్నాను మోస్ట్లీ. ఒకవేళ గుర్తు లేకపోతే నేను రోజు ఏదైతే పూజకి గబగబా వేసుకుంటానో అట్లాగే చేసుకునేదాన్ని. ఉన్నట్లో కాకపోతే వ్రతం కనుక మంచిగా కొంచెం చీర కట్టుకుని అట్లా చేసుకునేదాన్ని. ఇది పలానా కలర్ అనేది ఎప్పుడు నేనైతే ఫాలో అవ్వలేదండి. కాకపోతే మొన్న అత్తయ్య చెప్పారనమాట, శనివారం కదా నువ్వు శుభ్రంగా ఈసారి నుంచి గుర్తుగా ఎల్లో కలర్గా 2-3 చీరలు పెట్టుకో, చక్కగా కట్టుకుని ఆటతోటే చేసుకో అని చెప్పి అన్నారు. బాగుంది కదా, ఈసారి తీసుకుందాంలే అని అనుకున్నా నేను. అదండి సంగతి. నాకు బ్లాక్ కట్టుకోవాలి ఇది నేను కూడా ఈ డౌట్ కొత్తగా మొన్న చదివాను కామెంటు. ఇంకా నాకు ప్రాపర్గా తెలియదు కనుక నేను దీన్ని అయితే క్లారిటీగా చెప్పట్లేదండి. మీరు ఎవరైనా డౌట్ ఉంటే కనుక వైష్ణవాలయాల్లో ఉన్న పంతులు గారిని అడగండి, దానికి సంబంధించి మీకు చెప్తారు. ఇంకా అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెడతా అండి, ముందు అసలు వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనకి ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం. కాసేపు అక్కడ ఇక్కడ జరిగే అన్నీ పక్కన పెట్టి పూజ చేసుకోవటం ఇది చాలా ముఖ్యం. కోరికలు తీరడానికి వీటి కోసం అని కాదు కానండి. ఈ 7 వారాలు ఏంటంటే మనకి ఆ కనెక్షన్ కోసం అన్నమాట అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వారం చేసామంటే 7 వారాలు చేసి మానేస్తే పూజ సరిపోద్దా అంటే అట్లా కాదు. మనకు ఆటోమేటిక్గా 7 వారాలు ఒక నియమంగా ఒక పని చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా అది మనకు అలవాటు అయిపోద్ది. ఇప్పుడు నేను వ్రతం చేసినా చేయకపోయినా ప్రతి శనివారం నేను
పూజ కంపల్సరీ, అంటే రోజు పూజ చేస్తా, కాకపోతే శనివారం నేను మంచిగా కాసేపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తానన్నమాట. అట్లా మనకి దేవుడికి మనకి అట్లా ఎక్కువ ఇది ఏర్పట్టాకేనేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఇన్ని వారాలు ఇన్ని రోజులు ఇవన్నీ పెట్టేది నేమో దానికోసమే నేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ శనివారం చేసుకోండి అందరూ కంపల్సరీ కుదిరితే కనుక. ఎందుకంటే మనకు అన్ని కార్తీక మాసంలో వస్తాయి కనుక. ఇంక ఇది తప్పింది అనుకోండి, మళ్ళీ ఇంకో డేట్ కూడా చెప్తున్నాను నేను, చూద్దాం. మళ్ళీ 15వ తారీఖు కూడా ఉందండి. 15 నవంబర్ 15 కూడా ఏకాదశి వచ్చింది. ఒకవేళ 1వ తారీఖున కుదరకపోతే కనుక నవంబర్ 15 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి కార్తీక మాసంలోనే 3 వారాలు అయిపోతాయండి. ఒకవేళ రేపు అంటే ఈ శనివారం స్టార్ట్ చేసుకుంటే 1వ తారీఖున కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే కార్తీక మాసంలో 3 వారాలు అయిపోతాయి. తర్వాత వచ్చేది మనకి మార్గశిర మాసం కనుక ఆ మాసం కూడా అన్ని విశేషమైన రోజులే కనుక మంచిగా జరుగుతుంది. మీరు మార్గశిర మాసంలో మనకి ఉద్యాపన అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు మొదలు పెడితే. ఇంకో డౌట్ ఏంటంటే, అది మర్చిపోయాను, 8వ వారం వడ్డీ వారం కంపల్సరీ చేయాలా అని. బుక్లో అయితే వడ్డీ వారం అట్లా ఏమి ఉండదండి, 7 వారాలు అని ఉంటుంది. ఇక ఇది నేను విన్న దాంట్లో 8వ వారం అని ఉంది కనుక నేను ఫాలో అవుతూ వచ్చాను. మీరు ఉద్యాపన 7వ వారం చేయాలా 8వ వారం చేయాలా అని అడుగుతున్నారు. 8వ వారం చేసినాకే చేసుకోవాలండి, 7వ వారం చేసినాక కాదు. 8వ వారం చేసినాకే చేసుకోవాలి. నేను కూడా అలాగే చేసుకున్నా. మరి ఇంకోటండి, ప్రతి చిన్న విషయంలోనూ పెద్ద విషయంలోనూ అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఇంత పెద్ద నష్టం జరిగే దగ్గర నాకు ఇంతతోటే తప్పిపోద్ది. అసలు నష్టాలే జరగవా అంటే జరుగుతాయి, అసలు కష్టాలే రావా అంటే వస్తాయి. కాకపోతే అది మనం నమ్మి ఇక నీదే భారం నువ్వే చూడాలి ఏదైనా అని ఎప్పుడైతే నమ్ముతామో ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటాడండి. ఇప్పుడు మనం చేసుకున్న కర్మని మనమే అనుభవించాలి. ఇప్పుడు ఎప్పుడో చేసుకుని ఉంటాం కదా, అవన్నీ మనం ఇప్పుడు అనుభవించాలి కదా. సో దానికి అనుగుణంగానే మనకి వచ్చే అన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటామాట. కాకపోతే దానిలోనే మనకి ఆ ధైర్యం అనేది వస్తుంది అనమాట. ఏది స్వామి మనకున్నాడు వెనకమాల, అన్నీ అయ్యే జరుగుతూ ఉంటాయి అనే ధైర్యం అనేది వస్తుంది ఇలాంటివన్నీ చేయటం మూలంగా అని నేను నమ్ముతా. ఇది ఈరోజుకి వీడియోకి సంబంధించిన విషయం అండి. మీకు పర్సనల్గా మీ ఫీలింగ్స్ ఏంటి ఈ పూజకి సంబంధించి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.